బ్యాట్ మ్యాన్. అమ్మ కనిపించట్లేదు, మా అమ్మేమో ఇలా హాస్పిటల్లో ఉంది. ఇలా జరుగుతుంది ఏంటి బ్యాట్ మ్యాన్? క్రిష్, నువ్వు బాధపడకు నాన్న. అప్పుడప్పుడు దేవుడు మనల్ని ఇలా పరీక్షిస్తూ ఉంటాడు. ఇలాంటప్పుడే మనం స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండాలి. ఆ రోజు మీ అమ్మ వల్లనేరా నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. ఇక నుంచి నీ బాధ్యత నాది. హర్ష, క్రిష్ని నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్తాను. వాడి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు నాతోనే ఉంటాడు. మీకెందుకు సార్ ఈ శ్రమ? క్రిష్ మాతో పాటు మా ఇంట్లోనే ఉంటాడు. హర్ష, మీ ఇంట్లో ఎవరూ లేరు. నువ్వు ఆఫీస్కి వెళ్తూ మరోవైపు బామ్మని చూసుకోవాలి కదా. ఆ టైంలో క్రిష్ ఒంటరిగా ఏముంటాడు? అదే మా ఇంట్లో అయితే పాప కూడా ఉంది, తనతో ఆడుకుంటాడు. వద్దు సార్, కృష్ణ నేను చూసుకుంటానులేండి సార్. అదంతా ఏం పర్లేదు హర్ష, మా ఇంట్లో చాలామంది ఉంటాం. నాకైతే ఏం ఇబ్బంది ఉండదు, నువ్వు కంగారు పడకు. ఇలాంటి సమయంలో క్రిష్ ఒంటరిగా ఉండకూడదు. సరే సార్. సరే హర్ష, బామ్మ ట్రీట్మెంట్కి ఎంతైనా నేను కడతాను. నువ్వు దాని గురించి ఏం వరీ అవ్వకు. సరే క్రిష్, మనం మా ఇంటికి వెళ్దాం. బాయ్ మావయ్య. బాయ్ రా. క్రిష్, సార్ వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అలాగే మావయ్య, బామ్మని జాగ్రత్తగా చూసుకో. సరేరా. బామ్మ జాగ్రత్త. ఓకే సార్. రా. నాని, నాన్నొస్తున్నారు. ఎక్కడికెళ్ళావురా? అత్తయ్య, నా విషయాల్లో మీరు కలగజేసుకోవద్దు, నన్నేమీ అడగద్దని చెప్పాను కదా. అయినా సరే మీరు ఎక్కడికి వెళ్ళారేంటి అని అడుగుతారేంటి? సరే బావా, నీ గురించి ఏమీ అడగం. నీకు ఆఫీస్లో 1,00,000 పనులున్నాయని చెప్పి ఆఫీస్కి వెళ్లకుండా బయట ఎక్కడెక్కడో తిరిగినా కూడా మేమేమీ అడగం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అర్ధరాత్రులు వచ్చినా ఇలా చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోయినా అడగం. కాని ఈరోజు మన కూతురు సిరిని స్కూల్లో జాయిన్ చేయాలన్న విషయం నీకెప్పుడో చెప్పాను. అయినా సరే నువ్వుండకుండా వెళ్ళిపోయావు చూడు, అందుకని నిన్ను అడగాల్సొస్తుంది. నాని, అమ్మ పద్దుల వాలకం చూస్తుంటే నాన్నతో పెద్ద గొడవ పెట్టుకునేలా ఉన్నారు. నువ్వైనా ఆపు. నువ్వు కొంచెం కామ్గా ఉండు సిరి. సరేరా, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా తిరుగు. ఆఫీస్ పనే చూసుకుంటావో లేక బయట వాళ్ళ పనులే చేస్తావో నాకనవసరం. కానీ ఇంట్లో నీకంటూ ఓ పెళ్ళాం ఉంది, నీకు కూతురుంది. ఆ విషయం మర్చిపోవద్దు. బయట వాళ్ళ పనులే కావు, ఇంట్లో వాళ్ళ పనులు కూడా ముఖ్యమే, అది గుర్తుపెట్టుకో. అత్తయ్య, నేనేం చేయాలో నాకు తెలుసు. నేను చేయాల్సిన పని అయితే నేను ఖచ్చితంగా చేస్తానని మీకు తెలుసు. అది కాదు విహారీ, నిన్నటి నుంచి నువ్వు అసలు ఆఫీస్లోనే లేవు. హడావిడిగా ఎక్కడికో బయటకు వెళ్ళిపోయావు. ఇంటికి కూడా రాలేదంటే అందరికీ కంగారు ఉంటుంది కదా. ఆ విషయమే అడిగితే నువ్వు కోపగించుకుంటున్నావు. అత్తయ్య, నేను నిన్నటి నుంచి ఎక్కడికి వెళ్ళానో ఏం చేశానో మీకు తెలియాలంతే కదా. ఒక్క నిమిషం ఆగండి. క్రిష్, వీడా వీణ్ణి తీసుకొచ్చాడేంటి?
హరికృష్ణన్ తీసుకొచ్చారేంటి? అమ్మా, ఈ బాబు ఎవరో తెలుసా? అదేరా మొన్నొచ్చాడు కదా ఈ బాబు. ఏవో వంటలు తీసుకొని మీ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం వాళ్ళమ్మ ప్రయత్నం చేస్తుందని భోజనం తీసుకొని వచ్చాడు కదా. ఈ బాబు నాకంతకు ముందే తెలుసు, గుడిలో చూశాను. మీకు తెలియని ఇంకో విషయం కూడా ఉందమ్మా. ఈ బాబు ఎవరంటే సిరి వాళ్ళ కొడుకు. సిరీనా? సిరి ఎవరు బావా? అలా ఆ రోజు నాకు ప్రాణదానం చేసిన సిరి వాళ్ళ కొడుకే ఈ క్రిష్. సరేరా, ఆ అమ్మ ఎవరో గాని నీకంత సాయం చేసింది కదా, 10ో 12కో ఇచ్చి పంపించేక వీణింటికి తీసుకొచ్చావేంటి? అత్తయ్య, మీరు ప్రాణానికి విలువ కడుతున్నారా? అలా అయితే నా ప్రాణం విలువ ఎంత? మరి సిరికి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది చెప్పండి. విహారి, అక్క అంటున్న మాటకి అర్థం ఏంటంటే వాళ్ళకేమైనా సహాయం కావాలంటే సహాయం చేద్దాం, అంతేకాని ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చావేంటి అని అంటుంది అంతే. వీడికి సహాయం చెయ్యాలనే నేను ఇంటికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళమ్మ ఎక్కడుందో కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఎవరో తనని కిడ్నాప్ చేశారు. అయ్యో, కనిపించకపోవడం ఏంట్రా? వాళ్ళమ్మ దొరికే వరకు క్రిష్ నాతోనే ఉంటాడు. ఆహా, మొన్నటి వరకు మీ అమ్మ, ఇప్పుడు నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటిని సత్రం చేసేశారు కదరా. వాడికి వాళ్ళమ్మ లేకపోతే ఇంకెవరూ లేరా? ఏ వాళ్ళ నాన్న లేడా? అత్తయ్య, వాళ్ళమ్మ నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతగానే ఈరోజు వాడిని ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళమ్మ దొరికే వరకు వాడిక్కడే ఉంటాడు. ఈ విషయంలో ఇంకెవరు గోల్ చేయొద్దు. ఉన్న మాట అంటే నేను గోల చేసినట్టే కనబడుతుందిరా మీకు.